చేసిన ఇప్పుడు బిల్డింగ్ పడితే గానీ కళ్ళు తెరవరా ఎవరు? అందరూ నాలా అని అందరికి తెలియదా? అసలు ఎందుకు ఇవ్వాలి పర్మిషన్లు? మాలాంటి వాళ్ళం బలైపోవటం తప్పితే మేము ఇప్పుడు లోన్లు తీసుకొని అప్పులు తీసుకొని పెట్టాము. లగేజీలు తీసుకొని ఏదో అప్పటికప్పుడు అసలు కనీసం దుప్పట్లు కట్టుకునే బట్టలు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయారు. అంజయ్యనగర్లో ప్రధానంగా ఒక బిల్డింగ్ కూలిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారు మీరు. 50 గజాల్లో 7 అంతస్తులు కట్టేశాడు ఆయన. ఆ ప్రభావంతో ఆ ఒక్క బిల్డింగే కాదు, మిగతా హాస్టల్స్ కూడా ఈరోజు 700 మంది హాస్టల్స్ ఒక్కసారిగా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. మన వెనక ఒక 2 హాస్టల్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 హాస్టల్స్ కూడా ఒక పక్క యువతల రైట్ సైడ్ ఉన్న హాస్టల్ చూస్తున్నాం, చైతన్య మెన్స్ పీజీ. ఇందులో ఒక 150 మంది ఉంటారు. సరే, ఈ బిల్డింగ్ చూడండి, ఇందులో ఒక 150 మంది ఉంటారు. చైతన్య మెన్స్ పీజీ ఇది. దీనికి నోటీస్ అంటించారు. దాని ఎదురుగా మరొక హాస్టల్, ఆ పక్కన రైట్ సైడ్ చూడొచ్చు, ఇంకొక హాస్టల్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ కూడా కూల్చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చారు. అంటే ఒకళ్ళు చేసిన పాపం చుట్టూ ఎంతమందికి చుట్టుకుంటుందో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకి అంజయ్య నగర్లో ఈరోజు మాదాపూర్లోని మరొక హాస్టల్ కూడా ఉంది, దీనికి ఆపోజిట్లో హాస్టల్. ఒక్క నిమిషం ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. మీ పేరమ్మా, మీరు ఎప్పటి నుంచి హాస్టల్ నిర్వహిస్తున్నారు? మీ హాస్టల్ పేరు? విజేత హాస్టల్. ఇది 10 years అయిందండి నేను రన్ చేస్తా. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి నేనే నడుపుతున్నాను. కానీ ఇది మొత్తం అసలు లీగలు. దీనికైతే ఏమి నోటీసులు రాలేదు ఇంతవరకు. రాత్రి నుంచి అయితే మీరు సామాన్లు సేఫ్ సైడ్కి బయట పెట్టుకోండి అంటున్నారు, కానీ ఇంతవరకు నోటీసులు రాలేదు. కానీ మా పక్కవి ఆపోజిట్వి మొత్తం నోటీసులు ఇప్పటికి అక్కడ 2 పడేశారు. ఈ ముందు ఈ 2టికి కూడా నోటీస్ ఇచ్చారు. ఎంతమంది ఉంటారమ్మా మీ హాస్టల్లో? ఇది 50 members దండి. ఆ వర్షంలో ఇలాగే బయటే నుంచున్నాము. మళ్ళీ 11కి అసలు మీరు నైట్కి రావద్దని అసలు లోపలికి కూడా వెళ్ళనీయలేదు. అప్పటికప్పుడు ఎవరికి దుప్పట్లు కూడా లేవు. ఇంకా మేము వేరే దగ్గర దుప్పట్లు కొనుక్కొని వచ్చి పిల్లలకి అరేంజ్ చేసి వేరే దగ్గర అరేంజ్ చేసాము. ఇంకా అందరు కూడా అంతే, ఇలా ఎక్కడ దొరికితే అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు మీ హాస్టల్లో వస్తువులు కానీ పిల్లల ఫర్నిచర్, పిల్లలు ఏవైతే సామాన్లు బట్టలు తీసుకునే పరిస్థితి ఉందమ్మా? లేవు, అన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు అది గేటు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. సామాన్లు మొత్తం దానిలోనే ఉండిపోయినాయి. నేను ఆ పక్క పీజీలు పడేసినవి కూడా అంతే, ముందు అసలు చెప్పలేదు, అలాగే డైరెక్ట్గా వచ్చారు, 1/2 hourలో పడేశారు. అంతే, చెప్పడం 1/2 hourలో పడేయటం అంతే. మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? అంతమంది పిల్లలు దాదాపు ఈ మొత్తం హాస్టల్స్ చూస్తే 700 మంది పిల్లల దాకా కనపడుతున్నారు అన్ని హాస్టల్స్ లో. అందరూ ఎక్కడికి వెళ్ళారు? తీసుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి అలా వెళ్ళిపోయారు. అంటే మీరు ఈ హాస్టల్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. అవును. ఇక్కడ నిర్మాణాలు ఇల్లీగల్ అనేది మీకు తెలుసా? కొన్ని నిర్మాణాలు, ఈ పరిస్థితి అనేది మీకు తెలుసా? మీరు ఎన్నాళ్ళు అవుతుంది తీసుకుని? ఇప్పుడు ఇది నేను రన్ చేస్తా 10 years అయింది. కానీ ఇది ఉన్నప్పుడు అసలు ఇవి ఏవి లేవు. ఇది మాత్రం లీగలే, అన్నీ లీగలే కదా సార్. కట్టేటప్పుడు ఏం చేస్తారు? మాలాంటి వాళ్ళం బలైపోవటం తప్పితే మేము ఇప్పుడు లోన్లు తీసుకొని అప్పులు తీసుకొని పెట్టాము. ఫర్నిచర్ అంతా లోపల ఉండిపోయింది, అడ్వాన్సులు ఇచ్చుకున్నాము. మేమేమైపోవాలి మధ్యలో? పిల్లలకు కూడా ఏం పని? ఇప్పటికిప్పుడు ఖాళీలు చేపిస్తే ఐటీ పిల్లలు ఏంటి సార్? లగేజీలు తీసుకొని ఏదో అప్పటికప్పుడు అసలు కనీసం దుప్పట్లు కట్టుకునే బట్టలు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడే వదిలేసి, బ్యాగులతో సహా ఇక్కడే వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ ఉండొద్దని చెప్పారు, ఇంకా వర్షం పడుతుంది, వెళ్ళిపోయారు. తర్వాత రోజు 2 daysకి తీసుకెళ్ళండి అమ్మా, మీరు 2 days రావద్దు, అది పడేసిందాక అన్నారు. 2 daysకి బట్టలు తీసుకొని వెళ్ళారు అంతే. మొత్తం లోపలే ఉండిపోయినాయి లగేజీలు ఏంది మొత్తం. ఏంటమ్మా మీరు లీజ్గా హాస్టల్ మొత్తం కంప్లీట్ గా, లేదా మీరు కొనుక్కున్నారా ఏంటి? లీజ్ కండి, నెల అడ్వాన్సులు ఇస్తాము, ముందు నెల రెంట్ కడతాము. మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ పిల్లల్ని ఎప్పుడు అకామిడేట్ చేస్తారు? మళ్ళీ హాస్టల్ తిరిగి ఇప్పుడు అయితే ఓపెన్ చేసే పరిస్థితి లేదు, పూర్తిగా క్లోజ్ అయిపోయింది. మీ ఎదురుగా ఉన్నది పడేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఏంటి సార్, ఏం అర్థం కావట్లేదు. రోడ్డును పడ్డాము, ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి ఏం అర్థం అవ్వట్లా. ఎక్కడ మిస్టేక్ అనిపించిందమ్మా ఇది మొత్తం వ్యవహారం? ఒక బిల్డింగ్ పడిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఇంతమందికి వచ్చింది. కట్టేటప్పుడు ఏం చేస్తారు? ఎందుకు ఇవ్వాలి పర్మిషన్లు? తర్వాత ఎవరు బలైపోవాలి? ఒక్కళ్ళు చేసిన ఇప్పుడు బిల్డింగ్ పడితే గానీ కళ్ళు తెరవరా ఎవరు? ముందేం చేశారు? అది నల్లా అందరూ నాలా అని అందరికి తెలియదా? అసలు ఎందుకు ఇవ్వాలి పర్మిషన్లు? హైడ్రాకి ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు మీరు? అప్పటికప్పుడు కూల్ చేయడం మాత్రం చాలా తప్పు సార్. ఎటు రోడ్డును పడాలి? ఇప్పుడు మేము ఒక నోటీస్ ఇచ్చి ఒక టైం పీరియడ్ ఇవ్వాలి కదా. ఈ 2 కూడా మీరు చూస్తున్నారు విజువల్స్, ఆ 2 ఎదురెదురుగా ఉన్న హాస్టల్స్. ఇందులో రైట్ సైడ్లో ఉన్న చైతన్య అయితే కూల్ చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఒకసారి ముందు ఆ నోటీస్ కూడా మీకు కనిపిస్తుంది, ఆ నోటీస్ కూడా మీరు చూడొచ్చు. ఆ నోటీస్ కూడా అక్కడ అంటించి ఉంది, నోటీస్ కూడా అంటించి ఉంది.
క్లోజ్లా నోటీస్ కూడా చూడొచ్చు. పూర్తిగా దానికి ఆపోజిట్లో ఉన్న కూల్చేసిన నిర్మాణాలు ఏవైతే ఆ శకలాలన్నీ కూడా పడి ఉన్న పరిస్థితి. ఎక్కడెక్కడ వదిలేశారు. హాస్టల్స్లో ఉన్నవన్నీ కూడా లోపల అంతా కూడా ఉన్న బ్యాగులు కానీ, వస్తువులు కానీ, వాళ్ళ బట్టలు కానీ అన్నీ వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. వందలాది మంది ఒక్కసారిగా ప్రభావం చూపితే చూడండి, అందులో ఇక్కడ జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ కలిసి ఇలా వెళ్ళిపోవడంతో ఏం దిక్కుతోచిన పరిస్థితి. ఇప్పుడు నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి కూల్చేయచ్చు, కూల్చకూడదు అనట్లేదు. ఒకవేళ నిర్మాణం అక్రమం అయితే ఖాళీ చేయించవచ్చు అందులో చట్టవిరుద్ధంగా ఉంటే. కానీ ఇలా ఏమాత్రం కూడా సమయం ఇవ్వకుండా కూల్చేయడం వల్ల వందలాది మంది ఈరోజు ఎక్కడ ఉండాలో దిక్కుతోచని స్థితి వాళ్ళు. మరొక పక్క హాస్టల్ నిర్వాహకులు కూడా ఇప్పటికే అడ్వాన్సులు కట్టేసి దీని మీద పెట్టుబడులు పెట్టేసి బ్యాంకు లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టేసి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నాలా మీద నిర్మాణం ఒక్కళ్ళు కడితే ఎంతలా ఆ ప్రభావం అందరి మీద చూపిందో చూడొచ్చు. హాస్టల్స్ ఈరోజు హాస్టల్స్లో ఉన్న పిల్లలు ఇక్కడ కింద చూస్తున్న లోపల వాటర్ డ్రమ్స్ అవన్నీ కూడా లోపల ఏవైతే కిచెన్లో ఉన్న సామాన్లు ఇవన్నీ మొత్తం బయటకు పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అంజయ్య నగర్లో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఏకంగా ఇలా ఎక్కడి వరకు వెళ్తుంది, ఇంకా ఎన్ని నిర్మాణాలు కూల్చేస్తారని తెలియదు. ఏవైతే నాలాలు ఆక్రమణకు గురయ్యాయో ఆ నాలాలకు సంబంధించి ఆ పైన నిర్మించిన నిర్మాణాలు కూల్చేస్తున్నారు. నిర్మాణం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ బిల్డర్ బాగుపడ్డాడు, దాన్ని అమ్ముకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, దాని మీద రెంట్లు వేస్తున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ ఎవరైతే దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టి ఈరోజు హాస్టల్స్ కట్టారో, హాస్టల్స్ రెంట్కి తీసుకుని నిర్వహిస్తున్నారో వాళ్ళ పరిస్థితి దారుణంగా మారింది. హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. హైడ్రా కొంత ముందస్తు నోటీసులు ఇచ్చి కొంత 1-2 రోజులు సమయం ఇచ్చి కూల్చేస్తే సరే, కానీ ఇలా ఉన్న పలంగా నిర్మాణాలు కూల్చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏంటనేది కూడా బాధితులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. శేషి వైపు దేశం, అంజయ్య నగర్, మాదాపూర్, హైదరాబాద్.